చూడండి, ఈ యోధా రాసిన పత్రిక ఎందుకు రాశాడో 24వ వచనంలో చూశాను. ఏమంటున్నాడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. అంటే ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడంటే మనము తొట్టిల్లకుండా ఉండటానికి అని ఈ యోధ చివరిలో చెప్తూ ఉన్నాడు. ఎందుకు తొట్టిల్లకుండా ఉండాలి అంటే ప్రభువు ఎదురైనప్పుడు, ప్రభు న్యాయపీఠంలో ఎదురైనప్పుడు మనమందరం కూడా ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడతాం. ప్రత్యక్షపరచబడినప్పుడు మనం నిర్దోషులముగా ఉండటానికి మరి ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. రాస్తూ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలాంటి వారంట, అటు ఇటు గాలి కొట్టుకొని పోయే నిర్జలమైన మేఘం వంటి వారంట. లేకపోతే గాలికి అటు ఇటు ఊగటం వల్ల ఏమైపోయే కాయలు రాలి ఫలములు లేని చెట్టు వలె రెండు సార్లు చచ్చిన పెళ్లిగించబడిన చెట్టు వంటి వారు. అంటే చెట్టు గురించి మనం నేను పోయిన వారం నేర్చుకున్నాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడే చెట్టు మొదటిగా ఏం చేస్తుంది? ఎదుగుతుంది అన్నమాట. చెట్టు ఎదుగుతూ ఉండాలి. ఎదగాలంటే, చెట్టు ఎదగాలంటే వాన కావాలి. వాన అంటే వాక్యం అన్నమాట. వాక్యం అనే ఉదక స్నానంలో మనం ఏం చేయాలి అంటే మరి ఎదగాలి అన్నమాట ఆత్మీయంగా. అప్పుడే మనం ఏమవుతామంటే ఎదుగుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. వాక్యంలో ఎదగబడాలి అన్నమాట. అలాగే పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతాడు. పెరిగిన చెట్టు ఏముండాలి? ఫలాలు ఉండాలి. ఏముండాలి? ఫలములు ఉండాలి. అంటే ఖచ్చితంగా కాయలు ఉండాలి. చెట్టుకి ఏం చేస్తుంది? ఫలాలు ఇస్తుంది అన్నమాట. చెట్టుని కాయలుంటే జనం ఏం చేస్తారు? రాళ్ళతో కొడతారు. కొట్టినప్పుడు చెట్టుకి దెబ్బలు తగులుతాయా? తగులుతాయి అన్నమాట. అయినా కూడా ఏం చేస్తుంది అంటే ఫలాలు ఇస్తుంది అన్నమాట. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఎదురైనా కూడా మనం ఏం చేయాలి అంటే ఫలించే వారంగా ఉండాలి. ఫలించే వారంగా ఉండాలి. ఫలం లేని చెట్టును, అంజూరపు చెట్టును ప్రభువు చూసి ఇది ఏంటి ఇంకా ఫలం లేదంటే యజమానుడి కాదు, ఇంకొక సంవత్సరం అని 3 సంవత్సరాలు అయినా అది ఫలించలేదు. అది శపించబడింది అన్నమాట. శపించబడినప్పుడు అది ఏమైందంటే మరి ఎండిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆలోచన చేయాలి, ఫలించే వారంగా ఉండాలి అన్నమాట. అలాగైతే చెట్టు దెబ్బలు తిన్నా కూడా ఫలాలని ఇస్తుంది. చెట్టు ఇంకేం చేస్తుందంటే పక్షులకు మరి ఆ జంతువులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది, నివాసంగా మారిపోతుంది. చెట్టు ఆలోచన ఒకరికి ఆదరించాలి. మన మాటలు బాధపడే వారికి ఆదరణ కలగాలి. మన మాటలు పాపికి రక్షణలోకి నడిపించాలి. చెట్టు నీడనిస్తుంది. ఎక్కడికి ఎందుకు యోనాకి సొలసీత ఏం చేసింది? హాయిగా నీడనిచ్చింది. దేవుని మీద మనం ఆశ్రయం నీడనిచ్చేవారుగా ఉండాలి. ఫలాలు ఆహారం అయితే
ఆకులు ఏంటంట? ఔషధం అంట. దేవుని మీద ఆలోచన వచ్చి, మరి నువ్వు నేను ఎలా ఉంటూ ఉన్నావా? చెట్టు మాదిరి జీవిస్తూ ఉన్నామా, లేదా ఫలాలు లేని చెట్టు వలె ఉన్నామా? ఇది పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం చెట్టుని కొడుతుంటే, అది హింసిస్తుంటే ఏం చేస్తుంది? ఫలాలనే ఇస్తుంది. నిన్ను కొడుతున్నా, నిన్ను హింసిస్తున్నా, నువ్వేం చేయాలి? చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనము ఏమంటాడు? రోమపత్రిక, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయాలి? దీవించుడి అన్నమాట. దీవించుడి గాని శపింపవద్దు. దీవించుడు గాని శపింపవద్దు. మనల్ని హింసించేవారిని ఏం చేయాలి? దీవించాలి. హింసిస్తున్నారు, మన దారికి అడ్డమైపోతున్నారు, మనం దేవుని దగ్గరికి వస్తుంటే బాధ పెడుతున్నారు, ఆ మాటలు అంటున్నారు, శరీరాన్ని మనస్సును వాళ్ళు హింసిస్తూ ఉన్నారు కూడా నువ్వు వారిని ఏం చేయాలి? శపిస్తున్నావా? దీవిస్తున్నావా? దీవించాలి. దేవుని బిడ్డ, విశ్వాసి ఎప్పుడైనా కూడా ఏం చేయాలి అంటే పక్క వారిని దీవించాలి. మనం దీవించాలి. ఎందుకు? చూడండి, తండ్రి అయిన అబ్రాహాముని ప్రభువు దీవించినప్పుడు నువ్వు దీవించేవాడు దీవించబడతావు, లేదా నువ్వు శపింపబడేవాడు శపింపబడతావు. నిన్నెవరైతే దీవిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? దీవించబడతారు. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఏం చేయబడతారంట? ఆశీర్వదిస్తారు. నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా? ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? లేక శపింపబడాలని కోరుకుంటున్నావా? నీ నోటి నుంచి దీవెనకరమైన మాటలు వస్తున్నాయి, లేకపోతే నీ నోటి నుండి శాపకరమైన మాటలు వస్తున్నాయి? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన నోటి నుండి వచ్చే మాటలు పక్క వారిని దీవెనకరంగా మనం దీవించాలి. దీవించమంటున్నాడు. దీవించండి. మరి నువ్వేం చేస్తున్నావు? నోటితో నేను ఒక మాట అన్నానుకో, నీకు ఇబ్బంది కదా చేసిందనుకో, నీ నోటి మాట ఎట్లా ఉంటుంది విశ్వాస జీవితం? ఆలోచించే. మరి బిలాముని ఇజ్రాయేలుని ఏం చేయమన్నాడు అంటే శపించమన్నాడు. దేవుడు బాలాకు అనేటువంటి రాజు బిలాముని ఏం చెప్పాడంటే, నువ్వు ఇస్రాయేల్ని శపించు, మేము వారి పైన విజయం పొందాలి. బిలాము కూడా వారి కాడికి వెళ్ళడానికి మరి ఇష్టపడలేదు. దేవుడు ఏం చెప్తే అదే చేస్తానంటే, అయినప్పటికీ ఆయన నీకు ఘనపరుస్తాను, నేను ఇచ్చేస్తానని చెప్పేసి పిలుస్తాడు అన్నమాట. పిలిచినప్పుడు దేవుని సేవకుడైనటువంటి బిలాము ఏం చేశాడంటే సరైన నడత నడవకుండా మరి దీవించడానికి, ఇజ్రాయేలుని శపించడానికి బయలుదేరాడు. దేవుని బిడ్డే, ఆలోచన చేయండి. అయితే దేవుడు ఒక మరి గార్పముతో లేక గాడిదతో దేవుడు మనిషి స్వరం ఇచ్చి మాట్లాడించాడు. ముందుకు పోవట్లేదని గాడిదని కొడతా ఉన్నాడు. గాడిద మాట్లాడుతుంది బిలాముతో. గాడిద, పనికిరాని గాడిద, బట్టలు మోసే గాడిద, అది మాట్లాడుతుంది. నా యజమానుడైన దగ్గర నుంచి నీకు ఎప్పుడైనా ఎదురు తిరిగేదా? నువ్వు చెప్పినట్టే విన్నాను కదా, నీ మనోనేత్రాలు ఒకసారి తెరవమన్నా.
కళ్ళు పెట్టి మనం చూస్తూనే ఉంటాం, మనకు కనబడు. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తేరి చూస్తే దేవుని దూత కనబడింది బిలాముకు. ఎందుకు ముమ్మార్లు కొడుతున్నావు? ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలమైన మనం బిలాము వంటి నడత నడవకూడదు. బిలాము నడిచిన త్రోవలో మనం వెళ్ళకూడదు అన్నమాట. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తున్నాడు, దేవుని బిడ్డలను శపించాలని వెళ్తున్నాడు అన్నమాట. అయితే దేవుడు బిలాముతో మాట్లాడతాడు. బిలాముతో మాట్లాడినప్పుడు చూడండి, దేవుడు ఇశ్రాయేలీల పక్షమునే ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలీల పక్షమున ఉన్నాడు? ఆలోచన చేయండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు? నేను దీవిస్తానంటున్నాడు. చూడండి ఇక్కడ సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండము ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, నేను మార్చలేను. దేవుని కుమారుడైన, దేవుని ప్రవక్త అయిన దేవుని మాటకు తిరుగులేదు, మార్చలేరు. దేవుడు ఏది చేయాలనుకుంటే అది చేయగలడన్నమాట. దేవుడు ఏది జరిగించాలనుకుంటే అది మాత్రమే చేయగలడు అన్నమాట. దేవుని కార్యాలను నువ్వు ఎంత పెట్టి ఆపినా కూడా ఆగవు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అన్నమాట. అవి ఎవరు ఆపాలనుకున్నా ఆగవు అన్నమాట. ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయుల్ని ఏం చేయాలనుకున్నాడు? ఈ బిలాము శపించాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. ఎందుకు దీవించమంటున్నాడు? సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలీయుల్లో ఏ వంకరతనము చూడలేదు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు అన్నమాట. 3 విషయాలు మనం ఈయన జాగ్రత్తగా గమనించగలం. ఎందుకు దీవించబడుతున్నాడు? యాకోబు ఎందుకు దీవించబడుతున్నాడు? ఇశ్రాయేలు ఎందుకు దీవించబడుతున్నారు అంటే యాకోబులో ఏం లేదంట, ఏ దోషమో లేదు. యాకోబులో ఏ దోషము లేదు అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబుని దీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యాకోబులో ఏ వంకరతనం కూడా లేదన్నమాట. వంకరతనం ఎటు కుడికైనా ఎడమకైనా తొలగకుండా దేవునిలో భయము, భక్తి కలిగి నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు? ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలుగా ఉన్నారు. మారు మనసు పొందినవారు, మార్పు వచ్చిన వారు అన్నమాట. ఒకప్పుడైతే యాకోబు మోసగాడు, ఒకప్పుడైతే దోషం కలిగిన వాడు. దేవునిలోకి వచ్చినాక, మారు మనసు పొందినాక దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. యాకోబుని అడిగాడు, ఎవ్వరేవుగా నీవెవరివి అంటే, నేను యాకోబు మోసగాడు ఒప్పుకున్నాను. అందుకే అందరికీ ఇశ్రాయేలు మరి యాకోబు పేరు వచ్చింది అన్నమాట. యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు మారిపోయాడు. ఒప్పుకొని నీ జీవితంలో దోషముందా, నీ దేశంలో నీ యొక్క జీవితంలో పాపమున్నదా, నీ జీవితంలో ఏదైనా దోషం ఉంటే ఒప్పుకోవాలి. యాకోబు ఒప్పుకున్నాడు. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము
పొందుతారు. కనికరం పొందుతారు. దేవుని కనికరం పొందాలంటే అవి ఒప్పుకోవాలి అన్నమాట. విడిచిపెట్టేవారుగా ఉండాలి. అంతేకాదు ఏమన్నాడు, ఏ వంకర తనం లేదు. ఇంకేమన్నాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇశ్రాయేలీయులందరూ నడుచుకున్నారు కాబట్టి దేవుడైన యేసయ్య యెహోవా వారిని దీవిస్తూ ఉన్నాడు. చూడండి, మనం గమనించేమన్నమాట. నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ మధ్యనున్న రోగములు తొలగించెను అన్నాడు. కడుపు దిగబడినది. చాలు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన్ని సేవింపవలెనన్నమాట. యేసయ్యను సేవిస్తే ఏం చేస్తాడట, మనకున్న రోగములన్నీ తొలగిస్తానంటున్నాడు. మన ఆహారాన్ని దీవిస్తాడు, మన పానమును దీవిస్తాడు. మనకున్న రోగములు ఏమైపోతాయంట, తొలగిపోతాయి. ప్రియ దేవుడి బిడ్డ, నీ రోగములు తొలగిపోవాలంటే ఆయన సన్నిధిలో ఆయన సేవించేవారుగా ఉండాలి. ఆయనలో నమ్మకమైన వారుగా ఉండాలి. చూడండి, 1వ పేతురులో లేక 1వ పేతురు 4:12 చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇక్కట్లు వస్తున్నాయి అని భయపడుతూ ఉన్నారన్న దేవుడు చెప్తున్నాడు, ఆనందించండి. ఫిలిప్పీలు 4:4 అంటాడు, మరలా చెప్తాను, ఆనందించండి. ప్రభువునందు ఆనందించమంటాడు. ఆలోచన చేయాలి. యోబు 1:10 అంటాడు, దేవుడు ఆయన యథార్థతను బట్టి, నీతిని బట్టి ఆయనకి తోడైనందువల్ల ఆయన ఏమయ్యాడంట, దీవించబడ్డాడు. దేశమంతటిలో సమస్తమైన వాటిలోనే ఆయన దీవించబడ్డాడు అన్నమాట. బహుగా దీవించబడ్డాడంట. మనం దీవించబడాలా? చూద్దాం, ఆలోచన చేయండి. మనం దీవించబడాలి అంటే మరి ఎలాగ ఉన్నాం చూడండి. మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెట్టుని మనం కొడుతుంటే చెట్టు ఏం చేస్తుంది? మనకి ఫలాలిస్తుంది. మనల్ని కొట్టినా, తిట్టినా, హింసించినా కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించే వారంగానే ఉండాలి. మనం ప్రేమించే వారంగా ఉండాలి అన్నమాట. మనల్ని హింసించే వారిని చూడండి ఏం చేయాలంటే ప్రేమించే వారంగా ఉండాలి. లోకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. లోకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మల్ని శపించు వారిని ఏం చేయాలి? దీవించుడి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటి పక్క వారి కోసం మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, మీ ఇంట్లో వారు నేను బాధ పెడుతున్నారేమో, మీ హృదయంలో ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారు, నేను ఇబ్బంది పెడుతున్నారు,
వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించాలి. శోధన కలిగిందా? నువ్వు ప్రార్థన చేయాలి. యాకోబు అంటున్నాడు, నీకు ఆనందం కలిగిందా? పాటలు పాడి ఉత్సాహించమంటున్నాడు 5వ అధ్యాయం. మరి శ్రమ కలిగిందా? నువ్వు ప్రార్థన చేయాలి. ఏలియా బహు ఆసక్తితో ప్రార్థన చేయగా మరి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారుగా ఉండాలి. నిన్ను బాధ పెట్టే వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థించడం ఆలోచన చేయండి. ప్రార్థించడం శపించబడిన వారిని, నిన్ను శపిస్తూ ఉన్న వారిని నువ్వేం చేయాలి? దీవించాలి. నిన్ను శపిస్తే వారి కొరకు దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక అన్నమాట. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే పలుకుతావో అది నీ మీదకి వస్తుంది. నీ నోటి మాటే నీ మీదకి వస్తుంది. నువ్వు శపిస్తావా, ఆ శాపం నీ మీదకి వస్తుంది. నువ్వు దీవిస్తావా, దీవెన నీ మీదకి వస్తుంది. ఆలోచన చేయి. మిమ్మను శపించు వారిని దీవించుడి, బాధించు వారిని ప్రార్థన చేయాలి అన్నమాట. బాధించే వారి కొరకు మనం ప్రార్థించాలి అన్నమాట. ఇజ్రాయేలు పైన బారాకు మరి బిలామును ఏం చేయమన్నాడు? శపించమన్నాడు. బిలామును ఏం చేయమన్నాడు? శపించమన్నాడు. అబ్బో ఇల్లంతా వెండి బంగారం ఇస్తానన్నాడు. నీకు పట్టనంత బంగారం ఘనత ఇస్తానంటే నువ్వు ఇచ్చే ఇల్లంతా పట్టే బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా నా దేవుడి మాటను నేను మేరను అని చెప్తూ ఉన్నాడు బిలాము. ఆలోచన చేయాలి. మరి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక నగరాన్ని నిర్మించుకుంటే ఆ నగరం పక్కనే ఒక ద్రాక్ష తోట. అది చిన్నది ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటే కావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. అయితే అతన్ని పిలిపించాడు ఆ ద్రాక్ష తోట. అతను ఏమన్నాడంటే, ఇది నాది పిత్రార్జితము, నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చిన వారసత్వము. నేను ఇది నా తల్లిదండ్రులకు చేయను కాబట్టి దీన్ని నేను పోగొట్టుకుని నేను ఎవరు అన్నాడు. రాజు దీనితో బాగా అడిగి పూనుకున్నాడు అన్నమాట. అతను భార్య దీని గురించి ఏంటి పెద్ద బాధపడుతున్నావు, ఆ ఊరికి ఒక లేఖ రాయి, నువ్వు రాజువి, నీకేమైందని చెప్పి అతన్ని పిలిపించి దేవుని పక్షాన ప్రార్థన చేయ ఉపవాసం ఉండండి అంటే అతను దేవుడిని దూషించినట్లు 2 మనుషుల చేత సాక్ష్యం చెప్పించి అతన్ని చంపివేమో ఒక లేఖ రాసి ఆ గ్రామానికి పంపింది. ఆ గ్రామానికి పంపగానే ఆ లేఖను అందుకున్నటువంటి గ్రామస్తులు ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తిని పిలిపిస్తారు. పిలిపియగానే 2 మనుషులు సాక్ష్యం చెప్తారు, దేవుడిని దూషించారని. అతన్ని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపివేశారు. నువ్వు ఆహాబు అన్నమాట రాజు. ఇక్కడ మనం చూస్తాం నాబాతు. మరి ఆహాబు ఆ యొక్క పొలాన్ని దక్కించుకోవడానికి బయలుదేరుతుంటే దేవుడైన యెహోవా వాకు ప్రత్యక్షమై ఏలియాకి మాట్లాడతాడు. నువ్వు ఎక్కడైతే నాబాలు చంపించి కుక్కలను గతికే రక్తాన్ని అదే స్థలంలో నీ రక్తం కూడా కదలిపోతున్నాయి. నువ్వేం చేస్తున్నావు? దేవుడు మరి పరిపాలించవలసిన వాడు, అధికారం ఉంది కదా అని మరి ఏం చేసావు? విచ్చలవిడిగా ఒక వ్యక్తి మరణానికి కారణం.
చాలా మంది కూడా ఈ యొక్క అహాబు వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. మరి దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు అన్నమాట. ఈ అహాబు మరి దేవుని వైపు తిరిగి తప్పకపోయిందని క్షమాపణ కోరుకుంటే ఆయన కాలంలో ఆపారు, కానీ అది ఆయన పిల్లల మీదకి శాపంగా మారి. ఇప్పుడు దేవుని మీద ఆలోచన చేయాలి. మనం దేవుని బిడ్డలం, చనిపోతున్నా కూడా ఏం చేయాలి అంటే మనం దీవించాలి. అంతే, దీవించాలి. మనం శపించబడకుండా ఉండాలి అంటే మన నోటి నుండి శాపవచనములు రాకూడదు. మనకి ఎంత శత్రువు అయినా, ఎంత వ్యతిరేకి అయినా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత వ్యవహారైనా కూడా మనం వారిని ఏం చేయాలి? దీవించాలి. దీవిస్తున్నావా, శపిస్తున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 65వ వచనం. అపోస్తుల కార్యం చివరి వచనాల్లో స్టెఫెను పలుకుతూ ఉన్నాడు. చూడండి, 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫాను పలుకుచుండగా వారిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళ నుండి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించేది. చూడండి, ఇక్కడ స్టెఫెను చనిపోతా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నోట వాడిని రాళ్ళతో కొడుతున్నారు. అయినా కూడా వారిని ఏమనలేదు. ప్రభువా వీరిని ఈ పాపం వారి మీద మోపకు, వారిని క్షమించు అని చెప్పేసి పలుకుతూ ఉన్నాడు. క్షమాపణ మన ప్రభువు మనకి క్షమాపణ పెట్టాడు. మన పాపముల నుండి మనం విడిపించాడు ఆయన. మరి నువ్వేం చేస్తున్నావు? నీ శత్రువుల్ని నువ్వు ప్రేమిస్తున్నావా, దూషిస్తున్నావా? ఆలోచన చేయి. ఆయన మనల్ని కొరడాలతో కొట్టిన, ఆయన వీపు నాగలిసాల వలె దున్నబడిన, ఆయన మొత్తం శరీరం అంతా రక్తసిక్తమైపోయిన, ఆయన ముఖం పిడుగుతులతో గుద్దినా కూడా ఆయన మాట్లాడలేదు, మౌని అయినా. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎంత మౌని అయిందో అట్లా మౌని అయినా. మరి నువ్వేం చేస్తున్నావు? స్టెఫెన్లాగా ఉంటున్నావా, ప్రభువులాగా ఉంటున్నావా? ఆలోచన చేయండి. నేనైతే క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, క్షమాపణ. చనిపోతూ కూడా వారిని క్షమించమని ప్రభు కోరుతూ ఉన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? వీరికి ఎరుగురు కనుక వీరి పాపములను ప్రభువు క్షమించమన్నాడు. అలాగే స్టెఫెను కూడా క్షమించమన్నాడు. ప్రభు యొక్క లక్షణం స్టెఫెనులో చూశారు. మనలో కూడా మనం చూడాలి. మనలో ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. కఠినంగా ఉంటే రాయికి మనకి తేడా అయింది, మనకి దేవుని బిడ్డకి తేడా అయింది, పాపికి మరి రక్షణ కలిగిన వానికి తేడా అయింది, అవిశ్వాసికి విశ్వాసికి తేడా అయింది.
దేవుడు నీ హృదయాన్ని కరిగించలేదా? నీలో కరుణ పెట్టలేదా? నీలో జాలి పెట్టలేదా? నీలో దయ పెట్టలేదా? ఆలోచన చేయి. నువ్వు చూస్తూ ఉంటావా? నీకు కరిగిరమే లేదా? సందేహపడి వారిని కరిగిరపడి అగ్నిలో నుండి లావుడి అంటున్నాడు. ఇంకా ఎంతకాలం? నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? అగ్నికి వెళ్ళడానికి వారి మీద నీకు సందేహం లేదా? వారి మీద నీకు కరిగిరం లేదా? వారిపై జాలి లేదా? వారిపై దయ లేదా? ఆలోచన చేయి. వారికి దేవుని మాటలు చెప్పి దేవుడిలోకి నడిపించువా. ఇంకా ఎంతకాలం? ఆలోచన చేయి. కఠినంగా మారు మనసు లేకుండా స్టెఫెన్ అయితే చనిపోతా కూడా ఏం చెప్తున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వెనక క్షమించారు. అబ్బా, రాళ్ళతో కొడతా ఉంటే ఆ శ్రమ ఎంత నెప్పో ఒకసారి ఆలోచించండి. వారిని అసలు ఏ విధంగా క్షమించగలిగారు? ఆలోచన చేయండి. మీరు ఎవరైనా ఆ విధంగా ఉండగలరా? అట్టి క్షమాగుణం మనలో ఉండాలి. మనం అదే నేర్చుకోవాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మనం చెట్టు వలె రాళ్ళతో కొడుతున్నా కానీ అది ఫలాలు ఇచ్చింది. మనం క్షమాపణ పెట్టేవారు. దేవుడు అంటున్నాడు, నువ్వు శపించు వారిని దీవించమంటున్నాడు, నిన్ను బాధించు వారిని ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మనకి బాధలలో నెమ్మదినిచ్చినది వాక్యమే. ఎంత బాధ కలిగినా, ఎంత కష్టం కలిగినా వాక్యం చదువుకుంటే మన హృదయం ఏమవుతుందంటే తేలిపోతుంది. ఇశ్రాయేలీయులను దీవించవలసిన బిలాము శపించడానికి బయలుదేరాడు, కానీ దేవుడు అతన్ని ఆపలా పంపించాడు. కానీ దేవుడు పంపిన 3 సార్లు శపించమంటే 3 సార్లు ఇశ్రాయేలీయులు దీవించబడ్డారు. ఈరోజు నువ్వు దీవించబడతావా? దీవించబడాలంటే మన నోటి నుండి ఏ శాపం రాకూడదు. ఎవరిని శపించకూడదు. అన్యాయపు మాటలు మాట్లాడకూడదు. అక్రమంగా మాట్లాడకూడదు. మన పెదవులు మనం కాల్చుకోవాలి. ఈరోజు మనం దీవించబడాలి అంటే ఇశ్రాయేలీయులు ఏ విధముగా దోషము లేకుండా జీవించారో మనం కూడా దోషము లేకుండా జీవించాలి. దోషము కలిగిన ఒప్పుకున్నాడు. ఒప్పుకోలు జీవితం ఉండాలి. తప్పిదములు ఒప్పుకున్నవాడు ఏమవుతాడు? కనికరము పొందుతాడు, ఆశీర్వాదం పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. మనల్ని దీవించే దేవుడు నాడు, ఆశీర్వదించే దేవుడు నాడు. నువ్వు ఎప్పుడైనా కూడా నిన్ను బాధించు వారిని ఏం చేయాలి? దీవించాలి. నిన్ను బాధ పెట్టేవారిని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ఏం చేయాలి? దీవించాలి. ఆలోచన చేయండి. నిందింపబడి కూడా పౌలుని నిందిస్తున్నారు, అదని ఇదని నిందిస్తున్నారు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దీవిస్తూనే. పౌలు దీవిస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా దీవించేవారంగా ఉండాలి, కానీ శపించేవారంగా ఉండకూడదు. మన నోటితో ఏం పలుకుతామో అదే మన మీదకి వస్తుంది. ఆలోచన చేయాలి. దేవుడు వాక్యం దీవించిన ప్రార్థన చేసుకున్నాం.